యూట్యూబ్ లో అర్స సాయిల సహాయం పేరుతో డబ్బులు దోచుకుని మరో దొంగ దొరికిపోయాడని మీకు తెలుసా? ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. మన పనులన్నీ మానుకొని ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి యాజమాన్యం పర్మిషన్లు తీసుకొని స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చిల్లర అడుక్కొని అక్కడ వచ్చిన డొనేషన్ చేస్తే అవి కూడా దింగేస్తారా? కొంచెమైనా సిగ్గుందారా? దానికంటే సేవల మీద చిల్లర ఎడుకోవడం బెటర్ కదరా. ఇలాంటివే ఇప్పుడు చేస్తున్నారు. రాయల్ మేకర్ రమణ 50,000 ఇస్తే ఆ 50,000 కూడా నేనే ఇప్పించానని చెప్పేసి రిటర్న్ తీసుకుంటావా? పల్సర్ బైక్ రమణ 20,000 ఇస్తే ఆ 20,000 కూడా నేనే ఇప్పించానని చెప్పేసి రిటర్న్ తీసుకుంటావా? ఇలా ఎంత తీసుకున్నావు? తీసుకున్న మనీ అంతా ఏం చేసావు? అయినా ఇంపాక్ట్ గురిలో 9,50,00,000 ఉన్న అమౌంట్ ని 11,50,00,000 ఎందుకు చేసావు? సరే, ఇంకో కేసుని సాల్వ్ చేద్దామన్నావు కదా అనుకో. దానికి కూడా ఇంపాక్ట్ గురిలో కొన్ని ఫొటోస్ పెట్టేసి ఇంకో కేసుని కూడా క్రియేట్ చేయొచ్చు కదా. నవీన్ రామ్ సింగ్, నువ్వు చేసిన తప్పిదం వల్ల రేపు పొద్దున ఇంకెవరికైనా హెల్ప్ కావాలని ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తే అక్కడ వీడియో కాదు కదా, కనీసం ఒక ఫోటో కూడా షేర్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ప్రజలెవరూ నమ్మరంతా క్రియేట్ చేయడం వల్ల క్రేజీ మనీ అయితే ఎవడైతే ఉన్నాడో ఆ ర్యాపిడో వ్లాగర్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. వాడేదో దొబ్బేసినట్టు వాడిని తోపుతున్నారా అంతా. ఒరే వెదవలారా, నెలకి ₹1,00,000 2,00,000 వచ్చిన వారే సహాయం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ పని పాట లేని ఇలాంటి మూర్ఖులు ఎలా సాయం చేస్తారని మీరు అనుకున్నారు? కనీసం కామన్ సెన్స్ కొంతైనా ఉందా? మనం ఇచ్చిన డబ్బులు దింగేసి వీరు అందులో ఒక 10% 20% ఇచ్చి ఫాలోవర్స్ పెంచుకుంటూ ఏదో పెద్ద ప్రజాసేవకులాగా సొల్లు దొబ్బుతున్నారు. ఇప్పటికైనా మారండి దయచేసి. కొంతమంది ఈ వీడియో షేర్